ఏళ్లుగా తెలుగు ప్రజలను కడుపుబ్బ నవ్విస్తూ వినోదాన్ని అందిస్తున్న జబర్దస్త్ వేదిక ఎంతో మంది కమెడియన్స్ ని ప్రజలకు దగ్గర చేసింది. ఇక్కడ తమ టాలెంట్ నిరూపించుకుని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న వారు ఎందరో ఉన్నారు. ధనరాజ్, చలాకీ చంటి, శకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ సీను, హైపర్ ఆది వంటి వారు చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్నారు. అయితే తెరపై కామెడీ చేసే వాళ్ళంతా నిజ జీవితంలో అంతే ఆనందంగా ఉండరు. వారు మామూలు మనుషులే. వాళ్ళ జీవితాల్లోనూ కన్నీళ్లు, కష్టాలు చాలానే ఉంటాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ లో హైపర్ ఆది టీంలో గోదావరి జిల్లా యాసతో మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు రైజింగ్ రాజు. లేట్ వయసులో ఆర్టిస్ట్ అయినప్పటికీ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ స్థాయికి రావడం వెనుక రాజు కన్నీటి గాథ ఉంది. ఎన్నో కష్టాలను దిగమింగుకుని మనల్ని మాత్రం కడుపుబ్బ నవ్విస్తున్నాడు. ఎన్నో ఇంటర్వ్యూల్లో ఈ విషయాలను పంచుకొని రైజింగ్ రాజు కంటతడి పెట్టుకునేవాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన పెళ్లి, పిల్లలు, భార్యతో అనుబంధం, సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించడం తదితర విషయాలను పంచుకున్నారు. ఈ షోకి వర్ష, ఇమాన్యుయల్ హోస్ట్ గా వ్యవహరించారు. డ్రింకులు, కారం బూందీ, స్వీట్స్ పెడతారని, చుట్టూ ఆడవాళ్లు ఉంటారని తాను పెళ్లి చూపులకు వెళ్లాలని రాజు చెప్పారు. తనకు కాకినాడలో పెళ్లి చూపులు జరిగాయని, అప్పుడు తన శ్రీమతి గ్రీన్ కలర్ జాకెట్, అదే రంగు చీరలో మెరిసిపోయారని, తనకున్న బ్లాక్ కలర్ ప్యాంటు, గల్ల చొక్కా వేసుకుని వెళ్లాలని ఆయన గుర్తు చేసుకున్నారు. గదిలోంచి ఆవిడ బయటకు రాగానే తన మైండ్ బ్లాంక్ అయ్యిందని, ఈ పిల్లతోనే పెళ్లి జరగాలని, జీవితంలో ఇంకేం అడగనని భగవంతుని కోరుకున్నా అని రాజు తెలిపారు. ఈ పెళ్లి చేయించాలని తన అన్నయ్యను కూడా బ్రతిమలాడుకున్నా అని, 1984న తమ వివాహం జరిగిందన్నారు. తన భార్య కోసం 10 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమ కూడా దూరమయ్యా అని, ఆవిడంటే తనకు అంత ఇష్టం, పిచ్చి అని రాజు తెలిపారు. తన భర్త గురించి కూడా రాజు భార్య గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తన టీం లీడర్ హైపర్ ఆదిపై ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద ప్రశంసల వర్షం కురిపించారు రాజు. భారతదేశంలో కరోనా ఉధృతంగా ఉన్న వేళ కొన్ని స్కిట్లలో రాజు కనిపించలేదు. దీంతో ఆయనకు ఏమైనా అయ్యిందా, లేక జబర్దస్త్ను వదిలేశాడేమో అని ప్రేక్షకులు భయపడ్డారు. కానీ రాజు స్కిట్లలో లేకున్నా అతడే పేరుని మాత్రం కొనసాగించాడు ఆది. అంతేకాదు, స్కిట్లలో పాల్గొనకపోయినా రాజుకు పారితోషికం పంపించేవాడట ఆది. ఆ సమయంలో రైజింగ్ రాజుకు మనవరాలు పుట్టి ఆయన ఇంట్లోనే ఉందట. షూటింగ్ కోసం బయటకు వెళ్తే వైరస్ అంటుకునే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో రాజు ఇంట్లోనే ఉండేవారట. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న హైపర్ ఆది స్కిట్లలో లేకపోయినా పారితోషికం పంపించారట. చిన్నవాడు కాబట్టి ఆగిపోతున్నా కానీ, లేదంటే ఆదికి పాదాభివందనం చేసేవాడనని రాజు తన టీం లీడర్ గొప్పతనాన్ని వివరించేవారు.